బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి విజయ్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. రాధాకృష్ణన్ వ్యాఖ్యలపై టీవీకే పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. తమిళనాడు తూత్తుకుడి జిల్లా అతూరులో జరిగిన సంక్షేమ కార్యక్రమం వేదికగా సీఎం విజయ్ త్రిషపై అనితా రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నటి ఇంట్లో సంతోషంగా గడిపే ముఖ్యమంత్రి విజయ్ ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయారని అన్నారు. సినిమా షూటింగ్ల కంటే రాజకీయం, రాష్ట్ర పాలన ఎంతో భిన్నమైనవి అని సూచించారు. డీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి విజయ్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనతి అరెస్ట్ అయ్యారు. ఇక రాధాకృష్ణన్ వ్యాఖ్యలపై టీవీకే పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. తమిళనాడు తూత్తుకుడి జిల్లా ఆతూరులో జరిగిన సంక్షేమ కార్యక్రమం వేదికగా సీఎం విజయ్ త్రిషపై అనితా రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నటి ఇంట్లో సంతోషంగా గడిపే ముఖ్యమంత్రి విజయ్ ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయారని అన్నారు. ఇక సినిమా షూటింగ్ల కంటే రాజకీయం, రాష్ట్ర పాలన ఎంతో భిన్నమైనవి అని ఆయన సూచించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి అందిస్తారు. భరత్ రెడ్డి, భరత్ రెడ్డి, డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సీఎం విజయ్ అలాగే నటి త్రిషపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అప్డేట్స్ ఏంటి? తమిళనాడు ఎన్నికలు జరిగినప్పటికీ, ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఈ రాజకీయ కక్ష సాధనకు సంబంధించిన రాజకీయ వాతావరణం వేడెక్కే ఉందని చెప్పొచ్చు. మామూలుగా అయితే ఎన్నికలు జరిగిన తర్వాత ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు రాజకీయాలు కొంత వేడి తగ్గి ఉంటాయి. కానీ తమిళనాడు పాలిటిక్స్ చూసుకున్నట్టయితే అవి ఇంకా వేడిగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఈ విజయ్ కి సంబంధించి అంశాలను మనం గమనించినట్టయితే త్రిష విజయ్ కి సంబంధించిన అంశాలు రకరకాల రూమర్లు రావడం, దానికి సంబంధించి విజయ్ భార్య విడాకులు, దీనికి సంబంధించి రకరకాల విమర్శలు ఎదుర్కొన్న విజయ్ డిఎంకే మొదటి నుంచి కూడా టార్గెట్ చేయడం, డిఎంకే టీవీకే డిఎంకే టార్గెట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గెలిచిన కొత్తలో డిఎంకే చేసింది ఏంటంటే 6 నెలల వరకు మేము ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, ప్రభుత్వం తప్పులు చేసే వరకు వెయిట్ చేస్తాం, మేము ఎలాంటి విమర్శలు చేయమని చెప్పినప్పటికీ నెల రోజుల కాలం గడిచిన లోపే విమర్శలు జరపాల్సింది. అయితే మనం తమిళనాడు రాజకీయాలను చూస్తున్నట్టయితే ఈ రాజకీయ కక్ష సాధింపు అనేది ఇప్పుడు మొదటిసారి కాదు. గతంలో కరుణానిధి, జయలలిత ఉన్న కాలంలో కూడా ఈ రాజకీయ కక్ష సాధింపు చేయాలని మనం చూడొచ్చు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి కరుణానిధి అరెస్ట్ చేయడం, అలాగే కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జయలలితకు సంబంధించిన చీర లాగారని ఒక విమర్శలు ఎదుర్కోవడం, జయలలిత నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ తమిళనాడు రాజకీయాల్లో మనం చూసుకున్నట్టు ఇదంతా కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీవీకేకు అన్న డిఎంకే వీక్ అయింది. జనరల్ గా మనం తమిళ పార్టీకి చూసుకుంటే డిఎంకే అన్న డిఎంకేల మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా అన్న డిఎంకే ఎప్పుడైతే జయలలిత మరణించిన తర్వాత కొంతవరకు అన్నడిఎంకేలో స్టార్ క్యాంపెయినర్ కానీ స్టార్ లీడర్ లేకపోవడంతో కొంత వీక్ అయిన సందర్భం మనం చూడొచ్చు. ఈవీకే అసలు అధికారంలోకి వస్తుందని చెప్పి జనరల్ గా కూడా ఊహించలేదు. దానికి కారణం ఏంటంటే అయితే భరత్ రెడ్డి గారు, డిఎంకే ఎమ్మెల్యే అరెస్ట్ ను ఎలా చూడాలంటారు? కక్ష సాధింపు చర్యలో భాగమే చూడమంటారా, లేకుంటే ఇలాగే ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు ఈ విధంగా మాట్లాడినా వారిని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగా ఒకటి కక్ష సాధింపు చర్యగా చూడొచ్చు. రెండో అంశాలు మనం చూసుకున్నట్టయితే ఆ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కూడా ఇక్కడ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రిగా అతను చేసే పనులను విమర్శించడం ఒక ఎత్తు అయితే, త్రిష విజయ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అది వ్యక్తిగత వ్యాఖ్యానాలు చేయడం అనేది రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇంట్లో గడిపిన విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో కూరుకుపోయాడు, అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను పరిపాలనా పరంగా ఒక విధంగా ఏదైనా తప్పులు ఉంటే అతను దాని మీద విమర్శలు చేయట్లేదు. వ్యక్తిగత విషయాలకు సంబంధించి దీన్ని బయటికి లాగడం అనేది పర్సనల్ గా వెళ్ళకూడదు, పర్సనల్ ఇష్యూనే తీయకూడదు.
అంటే తన వ్యక్తిగత జీవితం ఏమన్నా ఉంటే తన భార్య గాని తనకు సంబంధించిన పిల్లలు కానీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఏమన్నా విమర్శలు. కానీ ఆ పరిపాలనకు సంబంధించి ఇదేమైనా తప్పు చేసినట్టయితే అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వ్యక్తిగత జీవితానికి వెళ్ళి లోతుగా వెళ్ళినట్టయితే అదొకటి. మరొక విషయం ఏంటంటే వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన అంశాన్ని మనం కక్ష సాధింపు ధోరణి ఎందుకు అంటున్నామంటే వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను విచారించాల్సిన అవసరం లేదు. అతను విమర్శ చేశాడు, విమర్శను కూడా వీళ్ళు కూడా విమర్శదారు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, దానికి ఒక అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ విమర్శ చేసినట్టయితే వాళ్ళ విమర్శల్ని కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ కామన్ కదా. విమర్శ ప్రతి విమర్శ ఉంటే పర్లేదు, అది రాజకీయాల్లో కామన్. కానీ వెంటనే వాళ్ళ విమర్శల్ని దాన్ని తీసుకొని వెంటనే దాన్ని కక్ష సాధించేలాగా అరెస్ట్ చేయడం అనేది రాజకీయాల్లో మనం చూస్తున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే చంద్రబాబు అరెస్ట్ విషయాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం జరిగింది. అందుకే ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ విషయంలో చూసుకున్నట్టే కూడా చాలా మంది కేసీఆర్ అరెస్ట్ చేయాలి, కేటీఆర్ అరెస్ట్ చేయాలి, హరీష్ రావు అరెస్ట్ చేయాలన్నప్పటికీ ప్రభుత్వం కొంత ఆచితూచి వేస్తున్న సందర్భం ఏంటంటే అరెస్ట్ విషయంలో కొంత సంయమనం పాటించాలని కూడా ప్రభుత్వం చూసుకునే నిర్ణయం. వెంటనే అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది, నెగిటివ్ పడే అవకాశం ఉంటుంది. అది రాజకీయ కక్ష సాధింపు చర్యలోనే భాగంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తమిళనాడు రాజకీయంలో ముఖ్యమంత్రి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులనే గతంలో అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో ఇవన్నీ కూడా కామన్ గా మనం చెప్పొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ త్రిష అలాగే విజయ్కి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు కాదు, ఎన్నికలు జరగక ముందు నుంచి అలాగే ఎన్నికల్లో ప్రచార కూడా వీరి సంబంధానికి సంబంధించిన అంశాలు బయటకు రావడం జరిగింది. అయినప్పటికీ తమిళ ప్రజలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. తమిళ ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత అది అందరు కూడా ఆహ్వానించాల్సిన విషయంగా చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడాల్సిన ఆ తమిళనాడు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు, తమిళనాడు ప్రజల హామీలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అంశాలపై దృష్టి పెట్టినట్టయితే బాగుంటుందని మన అభిప్రాయంగా చెప్పొచ్చు. ఎస్, రాజకీయంగా కావాలంటే ఏదైనా విమర్శలు చేయొచ్చు, ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాకపోతే ఈ విధంగా పర్సనల్ గా విమర్శించడం, ఇలాగా అరెస్టులు అవ్వడం కూడా, అంటే అరెస్ట్ చేశారు, మరి ఏ కేసులు పెట్టారు, ఏంటి అసలు సిచ్యుయేషన్? ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు త్రిష విజయ్కి సంబంధించిన అంశానికి సంబంధించి వాళ్ళ వ్యవహారానికి సంబంధించి గతంలో ఇంట్లో ఉండే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో అనే దాని మీద అంటే వాళ్ళ వ్యక్తిగతంగా గోప్యతకు సంబంధించిన అతను విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలకు అనుగుణంగా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. త్రిషతో తన సంబంధాలు ఏంటి, ఏ విధంగా ఉన్నారనేది ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న ఒక వార్తగా చెప్పొచ్చు, ఒక రూమర్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ మధ్య ఏ విధంగా సంబంధాలు ఉన్నాయనేది వాళ్ళిద్దరి మధ్య సంబంధం. అయినప్పటికీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండడం జరిగింది. కానీ విమర్శించడం అంటే వ్యక్తిగతంగా విమర్శించడం అనేది డిఎంకే కానీ ఇతర ఏ పార్టీకి కానీ అది సంస్కారం కాదు. ఎందుకంటే ఒకవేళ త్రిష విషయానికి సంబంధించి విజయ్ ఏదైనా తప్పప్పులు చేస్తే, లేకపోతే త్రిష ఇన్వాల్వ్ అయితే, త్రిష గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే తప్పుదోవ పట్టించినట్టయితే అప్పుడు త్రిషను విమర్శించే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా వ్యక్తిగత అంశాలకు సంబంధించి విమర్శించడం ఒక తప్పైతే ప్రభుత్వం వెంటనే చేయడం ప్రభుత్వం చేసి నుంచి మరొక ఇదిగా చెప్పొచ్చు. అంటే రెండు వైపుల నుంచి రెచ్చగొట్టే ధోరణులు కనిపిస్తున్నట్టే చెప్పొచ్చు. గతంలో తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు మనం చూసుకుంటే రెండు ప్రతిపక్షం నుంచి అధికార పక్షం నుంచి రెచ్చగొట్టే ధోరణులు ఏ విధంగా అయితే గతంలో కంటిన్యూ అయ్యాయి, ఇప్పుడు కూడా ఆ విధంగానే కంటిన్యూ అవుతున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.